పోయినసారి టమోటో రైస్ చేసినప్పుడు ఏంది అక్క టమోటో రైస్లో టమోటోస్ ఉండాలి కదా, ఏంటక్క ఎక్కడక్క అని చాలామంది అడిగారనమాట. నేను కూడా భూతద్దం తీసుకుని పరిశీలించినా కూడా టమోటోస్ అనేది కనపరాలేదు. సో అందుకే ఈరోజు అయితే టమోటోస్ ముక్కలు ముక్కలుగా కోసానమాట. చాలామంది చెప్పారు అక్క ముక్కలుగా కోస్తే బాగుంటుంది అనేసి. సో నేను ఇక్కడైతే పోపు పెట్టుకొని 3 పెద్ద సైజు టమోటోస్ అయితే వేసుకున్నాను. బాగా టమోటోస్ వేసి కలిపిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గబెట్టాను అనమాట. ఆ తర్వాత కారము, ఇంకా ధనియా పౌడరు, ఇంకా గరం మసాలా, ఇంకా పసుపు, ఆ తర్వాత వచ్చేసి చాట్ మసాలా వేసానండి. చాట్ మసాలా వేయడం వల్ల టమోటో రైస్ అనేది ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వచ్చేసింది. నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఉప్పు కూడా వేసుకున్నానండి. అయితే లాస్ట్లో వేసాను. అన్నం కలిపిన తర్వాత పైన ఉప్పు వేసాను. మీరు ఇందులో వేసుకుంటే ఇంకా మనకి టేస్ట్ అనేది బాగా కనపడుద్ది. నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా అంటారు కొంచెం ఒక స్పూన్ చాట్ మసాలా వేస్తే అక్క సూపర్గా వచ్చింది అక్క టమోటో రైస్ అని మీరే నాకు తిరిగి కామెంట్ చేస్తారు. అంత బాగా వచ్చింది. అయినా నేను కాదు కదా చెప్పాల్సింది. చూడండి మీరు ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి.